నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. నేను విజ్ఞాన భారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా స్కూల్లో సప్తశక్తి సమ్మేళనం జరిగిందండి. సప్తశక్తి సమ్మేళనం అన్ని స్టేట్లలో చేస్తున్నారు. ఎందుకనంటే ఇది ఆర్ఎస్ఎస్ పెట్టి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా అన్ని స్టేట్లలో చేశారు. అలాగే మన స్టేట్లో కూడా మా స్కూల్స్లో అన్ని స్కూల్స్లో చేస్తున్నారు. ఈరోజు మా స్కూల్ కేంద్రంగా ఈరోజు సప్తశక్తి సమ్మేళనము జరపడం అనేది జరిగింది. దీంట్లో మా చొక్కాకుల జగదీశ్వర్ గారు జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేశారండి. ఈవిడ అవంతి కాలేజ్ ప్రొఫెసరు. ఈవిడ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈవిడ కుటుంబ ప్రబోధన గురించి చెప్పారు. అలాగే తీగల పద్మజ గారు పర్యావరణం గురించి చెప్పారు. ఆవిడ ఆదర్శ గృహిణి అండ్ బిజినెస్ ఉమెన్ కూడా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కుమారి గారు అని చెప్పి ఆవిడకి ఈరోజు సన్మానించడం అనేది జరిగింది. ఆవిడ ఆదర్శ గృహిణి. ఈ బీవీకే విజ్ఞాన భారతి స్కూల్ పెట్టడానికి స్టార్టింగ్ వాళ్ళ పిల్లలతోనే స్టార్ట్ చేశారు. వాళ్ళకి 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలతోనే ఈ స్కూల్ పెట్టడం అనేది జరిగింది. సో ఆవిడ ఆదర్శ గృహిణి కనుక ఆవిడని ఈరోజు సన్మానించడం అనేది జరిగింది. దీంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయండి. దీంట్లో ఈ కార్యక్రమం అంతటికి మా విజ్ఞాన భారతి ప్రిన్సిపాల్ అయినటువంటి పి లక్ష్మీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో అందరినీ కలిసి టీచర్లు అందరమీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఈ కార్యక్రమంలో మన కొత్త వలసలో 120 మంది కన్నా ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే త్రివేణి గారని ఆవిడ ఈరోజు ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర వేసి అందరి తలకు మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.